మాట విని పసిపిల్లవాడు ఏడ్చినట్టు ఉక్కబట్టి ఏడ్చాట రామచంద్రమూర్తి. అలా ఏడ్చిన తర్వాత అన్నీ చేశారు. రాముని రాజ్యానికి వచ్చి ఎదుర్కోమన్నారు. తండ్రి బ్రతికున్నప్పుడు ఒక మాట, తండ్రి పోయిన తర్వాత ఒక మాట కాదు. తండ్రి పోయాడు కానీ తండ్రికి ఇచ్చిన మాట తప్పలేదు, పోలేదు. 14 ఏళ్ళు వనవాసం అయితే తప్ప అయోధ్య నగరంలో అడుగు పెట్టారు. అంటే అప్పుడు ఇక లాభం లేదని ఎంతమంది వ్యాపారి అయిన వాళ్ళు చెప్పారు. వాళ్ళందరినీ కాదన్నాడు ఆయన. అంతా పెద్ద కథ. అందువల్ల అప్పుడు అన్నాడు ఆయన, తమ్ముడా భరతుడా, నేను అయోధ్య రాజ్యానికి వనవాసం పూర్తయిన తర్వాత వస్తాను. సరే అన్నయ్య. వనవాసం పూర్తయిన 14 ఏళ్ల తర్వాత 48 గంటల్లో నా కళ్ళ ముందు ఉండాలి, లేదంటే అగ్ని ప్రవేశం చేసి చచ్చిపోతా, ఆత్మహత్య చేసుకుని బతుకున్నాను. ఈ రాజ్యం నీది అని అనగానే, అన్నయ్య నువ్వు వచ్చేంత వరకు నీ రాజ్యాన్ని పరిపాలించే శక్తి లేదు, నీ ప్రతినిధిగా నేను ఉంటాను. కాబట్టి ఈ పవరపటాన్ని మీద సంతకం పెట్టి ఇదిగో ఈ పాలుకలు కాస్త కాళ్ళు గురుడుకుని ఇవ్వండి అనగానే వెంటనే లక్ష్మణుడు అన్నాడు, ఒరే అసలే ఎంటలు ఇక్కడ ముండ్లు గంటలు ఉంటాయి, ఉన్న పాత్రలు కూడా లాక్కలు పోదా వీట్రా. లేదు అన్నయ్య, ఎడిషనల్ గా జత తీసుకున్నాను, నేను స్పేర్ ఒకటి తీసుకున్నానులే. అందువల్ల రామచంద్రుడు నీ పాదాలు పెరిగి ఆ పాదుకలిస్తే అవి పరిపాలిస్తాయి రాజ్యాన్ని, నేను పరిపాలిస్తాను. నీ పాదుకలకైనా అంతటి మహత్వం ఉందేమో తప్ప నేను నాకు మాత్రం అంత శక్తి లేదు, నువ్వు రావాల్సిందే అని చెప్పి ఎప్పటికప్పుడు లెక్కలు చెప్తా, ఎప్పటికప్పుడు రాజ్యాన్ని ఉద్ధరిస్తా, ఎప్పటికప్పుడు రాజ్యం యొక్క క్షేమాన్ని, నువ్వు వచ్చేటప్పటికి సర్వతోముఖాభివృద్ధిగా నువ్వు రాజుగా ఉంటే ఎలా పరిపాలించేవాడివో నువ్వు వనవాసం నుంచి వచ్చేటప్పటికి కూడా అలాగే నేను సిద్ధం చేసి పెడతానని చెప్పి మాట ఇచ్చి భరతుల వారి తల మీద పాదుకలను పెట్టుకొని ప్రయాణం అయిపోయినాడట.
నాకు కల్పించి నన్ను ధన్యురాలని చేసి శ్రీరామచంద్రమూర్తి యొక్క పాదుకా పట్టాభిషేక వైభవాన్ని హరికథాగానంగా వినిపించేటువంటి అదృష్టాన్ని కల్పించినటువంటి హ్యూస్టన్ మహాపట్టణంలో ఆంజనేయ సహితంగా లక్ష్మీనారాయణ అష్టలక్ష్మి సమన్వితమై కొలువు తీరి ఉన్నటువంటి ఈ పవిత్రమైనటువంటి ఆలయంలో శ్రీ 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 పరమ గురువులు పరమాచార్యులు అయినటువంటి శ్రీ శ్రీ చిన్నజీయ స్వామి వారి యొక్క మంగళాశీర్వచనాలతో నిరంతర యొక్క అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఉన్నటువంటి మన స్వామి వారి యొక్క సంస్థానంలో నాకు ఈరోజు కథాగానాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ రామ పాదుకా పట్టాభిషేకం పూర్తి అయినది. ఈ రోజున ఈ వాయిద్యాలు సహకరించినటువంటి చిన్నారులు మా మనోవశ బ్రహ్మాండమైనటువంటి వైద్యానికి ఏ రాగాన్ని పాడుతుంటే కొంచెం సూచన ఇచ్చామంటే అదుగురు వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయనకు తోడుగా ఈ రోజున శ్రీకర్ తన తమిళం కానీ ఏంటంటే సంగీతానికి భాష లేదు. అటువంటి ఆ సంగీతానికి ఎంతో చక్కగా నాకు ఈ రోజు కోఆపరేట్ చేసి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా దత్తాత్రేయుడు మండపూడి ఈసారి యాత్రలో నాకు 2 భుజాలుగా ఉన్నటువంటి వారు ఇద్దరు ఉన్నారు. నేను ఇక్కడ చెప్పాలి, ఈసారి యాత్రలో మా మనువాడ తల్లిదండ్రులు అయినటువంటి శశిధర్ గారు వారి ధర్మపత్ని అమ్మాయి కూడా మైథిలియే. అందువల్ల వాళ్ళ దంపతులకు పోయిన సంవత్సరం కూడా నా యాత్ర అంతా కూడా 22 ప్రోగ్రాముల నిర్వహణలో కానివ్వండి సహాయంలో కానివ్వండి నాకు నిలబడి సహాయం చేశారు. అలాగే ఈసారి ముళ్ళపూడి దత్త వారి తల్లిదండ్రులు అయినటువంటి అమ్మాయి మణి వాళ్ళ తండ్రి గారు అయినటువంటి శ్రీనివాస ముళ్ళపూడి గారు మొత్తం నా జూన్ నెల ప్రోగ్రామ్ అంతటినీ కూడా వాళ్ళే మొత్తం స్కెడ్యూల్ అంతా కూడా వాళ్ళే ఆర్గనైజ్ చేసి నాతో కూడా అబ్బాయి కూడా వాయించడానికి వస్తున్నాడు. అలాగే మనోవర్ష కూడా చాలా కార్యక్రమాలకు వస్తున్నారు. వీళ్ళ తల్లిదండ్రులకి ముందర నేను ధన్యవాదాలు నా నమస్కారాలను తెలియజేస్తాను. నాకు చూస్తే అష్టలక్ష్మి టెంపుల్ అనగానే ఆత్మీయులైనటువంటి వాళ్ళందరూ ఉన్నారు. నేను రవీంద్రనాథ్ గారి ఇంట్లో ఎన్నోసార్లు ఉన్నాను, శశి గారు వాళ్ళ ఇంట్లో ఎన్నోసార్లు ఉన్నాను, అలివేలు గారు వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఇంకా మా రాజన్ గారు మా సీతమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చెప్పక్కర్లేదు. వాళ్ళ ఇంట్లో నా పుట్టిల్లుగాను నా స్వతంత్రంగాను అంతగా ప్రతి ఒక్కరూ నన్ను ఇక్కడ ఆదరించినటువంటి వారు ఉన్నారు. నేను అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమానికి మంగళం పడుతున్నాను. చిన్నవాడు వృద్ధిలో మన అష్టలక్ష్మి ఆలయాన్ని నిర్వహించడంలో చక్కనైనటువంటి ప్రతిభా పాఠవాలతో భక్తిపూర్వకమైన చిత్రాలతో ఉన్నటువంటి అమ్మాయి అపర్ణ, ఆ తర్వాత రంగా గారికి నా హృదయపూర్వకమైన ఆశీర్వచనం శ్రీ కృష్ణ గారు ఉన్నారు. ఇంకా పెద్దలందరూ రామ్ గారు శ్రీరామ్ గారు కూడా ఉన్నారు. ఇంకా చాలా మంది పేర్లు నాకు పేర్లు ఎక్కడెక్కడో తిరుగుతుంటాయి కదా, మర్చిపోయి ఉంటే అనేక భావించేటువంటి మనవి చేస్తూ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాను. I think that definitely deserves a standing ovation. In Savitri Jayanti Garu's bio, it says when she gives or she renders a Harikatha presentation, she takes you back to the original scene of when it happened. Today, we were all taken to Ayodhya and we witnessed the Pattabhishekam and the story behind it. Thank you from the bottom of our hearts. I would like to invite Srimati Aparna Tamilisaji on behalf of Sri Ashtalakshmi Temple to honor our performer, Srimati Savitri Jayanti.
invite Dr. Ravi Tamilisarji to please honor fittingly our Mrudanist for today, Dr. Murali. And Dr. Chari Tamilisarji to please honor, also fittingly, our violinist, Manu Bhajan. There you go. And finally, Dr. Rajan Marabushi to please honor our flutist for the day, Srikar Satish. So Rajanji, in the same tradition, I think you'll be learning flute very soon this side. So these kids, I think they made the beauty of the presentation come alive, really. So isn't it amazing that they're all regular students like my kids, your kids, but this is all they do on the side just because of their passion, and because of them, the art is continuing to stay alive. So thank you for doing what you're doing, and keep up the fantastic work. And thank you very much to Savitriji for bringing them along and taking them along and improving their repertoire. So thank you once again. Thank you all for coming. So we would request the artists to come for Ashirvajanam to Perumal Sannidhi, and prasadam is served here, so for all the attendees. So thank you again once again for attending. So Jai Srimanarayan. Thanks for offering it. Thank you for letting me know. What is the open contribution? I have a I'll go get the square. I want to bring this down. But now I think he wants to give cash. But now, cash. Oh yeah.
lunch Kit Kat. టెంపుల్ కి ఇచ్చావా లేకపోతే ఆవిడకి ఇచ్చావా? రెండు ఆవిడకి డైరెక్ట్ నేను డబ్బులా చెప్పాను. పేరు రాయలేదు.
Yeah, Mom was saying, you all had a program yesterday, yeah. How did that go? Send Mom's mom. Oh, really? Okay, my mom will send probably sometime today after I get back. Yeah. Yeah, it is very nice. Yeah. I'm on the same problem I'm having too. A little bit here and there. You can get the drink coding. I had some other interviews. I see you all. Let me take you. Yeah. Oh yeah, we'll come.